ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేఘన, ధాత్రి, కేదార్, బామ్ ఒక గదిలో ఉంటారు. మేఘన కేదార్ తలకి మసాజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జగదాత్రి అంటూ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మేఘన కేదార్ తలకి మెడకి మసాజ్ చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు మేఘన మెడ ఈ మసాజ్ చేయడం ఏంటి అని నిలదీస్తుంది. కేదార్ మెడ నొప్పి అంటే నేను మసాజ్ చేస్తున్నాను అని, ఇందులో తప్పేముంది, మీరు ఎందుకు అలా ఇలా అడుగుతున్నారు అని మేఘన అంటుంది. అప్పుడే బామ్మ కూడా ఎంతైనా వాళ్ళు పెళ్లి చేసుకోబోయే జంట కదా, చనువుగా ఉంటే తప్పేముంది అని బామ్మ అంటుంది. వాళ్ళ ముందైతే కౌశిక్ ఏమీ మాట్లాడకుండా తర్వాత ధాత్రి కేదార్ని తన గదిలో తీసుకొని వెళ్తుంది. ఏంటి జగదాత్రి, కేదార్ ఇక్కడ ఏం జరుగుతుంది, మేఘన కేదార్తో చనువుగా ఉండటం ఏంటి, అందులోనూ ఆ పెద్ద ఆవిడ మేఘన కేదార్ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అన్నట్లుగా మాట్లాడుతుంది. ఏంటిది ఇది అని నిలదీస్తూ ఉంటుంది. అసలు కేదార్ నీకు పెళ్ళైందన్న విషయం మేఘనకి తెలుసా లేదా అని అడగటంతో తెలియదు వదన, స్కూల్స్ రూల్స్ ప్రకారం పెళ్ళి కాని వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తారు, అందుకే మేము అబద్ధం చెప్పాము అని చెప్పడంతో చూడు మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు, మీ మధ్యలోకి వేరొక అమ్మాయి రావడం ఎంత పెద్ద తప్పు, మీరు త్వరగా మీ ఇద్దరికి పెళ్ళైపోయిందన్న నిజం చెప్పేయండి, త్వరగా మీ సంసారంలోకి వేరొక అమ్మాయి వస్తే అది ఎప్పటికైనా ప్రమాదమే, కాబట్టి వీలైనంత త్వరగా నిజం చెప్పేయండి, ఇలా వేరొక అమ్మాయిని మీ జీవితంలోకి రానివ్వడం ఏంటి, ఇది అస్సలు బాగోలేదు అని కౌశిక్కి వార్నింగ్ ఇస్తూ ఉంటా. అలాగే వదిన అని ధాత్రి అంటూ, ఇక ధాత్రి ఇప్పుడు ఏ విధంగా ఈ నిజం బయట పెడుతుంది అని ఆలోచిస్తుంది.